హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫ్రెండ్స్ వచ్చి 5:30 అవుతుందన్నమాట ఇప్పుడు టైం అయితే. ఇంకా మార్నింగ్ అయితే మా ఇంటి పక్క కోడండి కూసిందే కూసినట్టు అనమాట. ఇంకా దెబ్బకని మెలకు వచ్చేసింది. ఇంకా బయటకు వచ్చి చూస్తాలకి చుట్టూరు మంచు అయితే అసలు నిజంగా పల్లెటూరులో అయితే చూడడానికి సూపర్ ఉంటాయండి. చూసారు కదా పొలాలంతా కూడా కనుచూపు మేర ఎలా మంచు పట్టేసిందో. ఇంకా నైట్ అయితే చాలా చలిగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా చూసారు కదండి, నాకు నిజంగా కొన్నిసార్లు బాధేస్తుంది అనమాట. సో హౌస్ ఉన్న వాళ్ళమే ఇంత చలి అంటున్నాము, హౌస్ లేని వాళ్ళు ఇంకెలా ఉంటారబ్బా అని చాలా బాధ అయితే అనిపించింది అనమాట. ఇంకా తప్పదు కదండి, ఇంకా దేవుడు ఎలా పెడితే అలా జరగాల్సిందేనమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా ఇవాళ అయితే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా. ఇంకా నేను నిన్న పెట్టిన ముగ్గు చూసారు కదండి ఎలా ఉందో. ఇంకా వాకిలు తుడవలేదనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంకా వాకిలు తుడిచేసి నీట్గా కళ్ళాపి చల్లి ముగ్గులు అయితే పెట్టేస్తాను. ఇంకా బట్టలు కూడా నానబెట్టేసుకున్నానండి ఫస్ట్. ఇంకా ఈ బట్టలు అయితే నానబెట్టుకుంటాను. ఈ బట్టలు నానుతూ ఉంటాయన్నమాట. ఈలోగా నేను వంటగదిలో ఇంకా బ్రేక్ఫాస్ట్, పిల్లలకి లంచ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కోళ్ళు అయితే ఇంటికి తెగ వచ్చేస్తున్నాయండి. ఇంకా పిల్లికి అన్నం పెడతాను కదా, ఇంకా వాటితో పాటు అవి కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా కోళ్ళు అసలు నిజంగా కాబట్టి ఇంకా చెట్టు మీదే ఉంటున్నాయి. ఇంకా మార్నింగ్ అవ్వగానే కూస్తున్నాయి అన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయితే లేవాల్సి వస్తుంది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేవలేదండి. ఇంకా నేనైతే ఇంకా రైస్ కుక్కర్ ఇవన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనండి, నా పనులైతే ఇలా ఉంటాయన్నమాట. ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించడం, నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం, ఇంకా ఇవన్నీ నా పనులతో పాటు సో నా పనులన్నీ చూపిస్తూ కూడా ఇంకా పిల్లల్ని రెడీ చేస్తూ ఇంకా నెక్స్ట్ అయితే మీతో కొన్ని మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఆ మంచి విషయాల కోసం అయితే సో చాలామంది నా వీడియోని అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడికి వచ్చి అయితే ఇంక నేను పిల్లలకి తోటకూర ఫ్రై చేస్తున్నాను, అలాగే మిక్చర్ కర్రీ అండి. ఇంకా మామయ్య గారికి అయితే తోటకూర ఫ్రై, మాకైతే మిక్చర్ కర్రీ అనమాట. సో పారుంచి వండాలి కదా, కాబట్టి అయితే కొంచెం వాటర్ రైస్ అయితే ఉడకబెడుతున్నాను. సో ఇది కొంచెము ఆవిరిలో మగ్గాకైతే ఇంకా నేనైతే ఇంకా కర్రీ చేస్తానన్నమాట. ఓకేనండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అయితే ఎంతమందికి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం, ఎంతమందికి సపరేట్ కుటుంబం అంటే చెప్పండి నాకు కామెంట్స్లో అయితే. సో ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఈ రోజుల్లో ఎక్కడూ కానీ కనపడట్లేదు అన్నమాట ఉమ్మడి కుటుంబాలు. సో మ్యారేజ్ అవ్వగానే ఇంకా సపరేట్ అయిపోతూ ఉన్నారనమాట. సో కొన్ని కుటుంబ కలహాల వల్ల కొంతమంది విడిపోతే, కొన్ని అవసరాల వల్ల కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి, ఇంకా అలాంటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. బట్ వాంటెడ్గా అయితే ఎవరు వెళ్ళర్లేండి, ఎవరో నూటికొకరు ఉంటారనమాట వాంటెడ్గా సపరేట్ అయిపోవాలని. బట్ ఎవరు కూడా కుటుంబంలో సో వేరుపడాలని అయితే చూడరనమాట. కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ చూసుకుంటే ఎక్కువగా మనకి కనిపించేవి సపరేట్ కుటుంబాలేనండి. సో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడో కానీ లేవన్నమాట. బట్ నా విషయానికి వస్తే ఉమ్మడి కుటుంబమే మెరుగనైతే నేను అంటానండి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో పిల్లల్ని పెంచితే వాళ్ళకి తెలియని విషయాలు చాలా తెలుస్తాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మేమున్నాం అనుకోండి, సో మాకు తెలియని విషయాలు మా అత్త మాయ గారు చెప్తూ ఉంటారనమాట. అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి. ఏమైనా పిల్లలు పెంపకము పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉండాలండి. కాబట్టి నేను ఉమ్మడి కుటుంబంని ఇష్టపడతానన్నమాట. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా ఏ రోజు కూడా మా కుటుంబంలో నుంచి విడిపోవాలని కానీ నేను అనుకోలేదు. యాజ్ సేమ్ అలాగే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అందరు కలిసే ఉంటారనమాట. ఇంకా కొన్ని కలహాల వల్ల అయితే కొంతమంది సపరేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అందరి మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు కదండి. ఓకే, వాళ్ళు పుట్టిన ప్రదేశం వేరుగా ఉంటుంది, వాళ్ళు పెరిగిన ప్రదేశం వేరుగా ఉంటుంది. పాపం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తారు. ఇంకా అత్తగారింట్లో కొంతమంది ఇమడలేరనమాట. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇంకా కోడలు రాగానే మనం కూడా బాగా చూసుకున్నామంటే కోడలు ఇంకా ప్రాణం ఇచ్చేస్తుందండి నిజంగా. సో ఫస్ట్ అత్తమామ గారే బాగా చూసుకోవాలన్నమాట కోడల్ని. సో మెల్లిమెల్లిగా ఇంకా తనే తెలుసుకొని ఇంకా మన దారిలోకి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ రాగానే మనం గైగైలు ఆడిపోయామంటే ఇంకా తను ఇంకా రాటు తెలిపోతుందన్నమాట. అలా ఉంటుంది. సో ఎవరు కూడా వాంటెడ్గా అయితే పగలు పంతాలతో ఉండరు కదండి. సో ఎదుటి వాళ్ళని చూసే నేర్చుకుంటారు అంతే. ఏదో అంటారు కదా, గౌరవం ఇస్తేనే ఇస్తారు, గౌరవం అనేది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి అంటారు కదా. మంచితనాన్ని కూడా మనం ఇస్తేనే మనకి కూడా మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. సో నేనైతే అలా అనుకుంటానండి. సో ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇంకా పెద్దవాళ్ళని బట్టి చిన్నపిల్లలు నడుస్తారు కదా. సో ఇంటికి వచ్చిన కోడలు బాగా ఉండాలంటే ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలు బాగా చూసుకోవాలి. సో పోను తను మారి ఇంకా తను కూడా వాళ్ళ అత్తమామల్ని తల్లిదండ్రుల్లో చూసుకునే పరిస్థితి అయితే వస్తుందన్నమాట. ఇంక ఇలా ఉంటుందండి ఈ ఉమ్మడి కుటుంబాల్లో. సో ఇంక ఉమ్మడి కుటుంబాల్లో పెరగడం వల్ల చిన్నపిల్లలకి కూడా సో తాతయ్య సో ఇంకా నాయనమ్మ చేతుల్లో పెరగడం వల్ల పిల్లలకి తెలియని విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇంకా వాళ్ళకి
సో మంచేది, చెడేది ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారనమాట. కాబట్టి నేనైతే ఎక్కువ ఉమ్మడి కుటుంబమే మెరుగని అంటానండి. సో ఉమ్మడి కుటుంబం అంటే మీరేదో అనుకోవద్దు. సో అత్తమామతో కలిసి ఉండడమేనండి ఉమ్మడి కుటుంబం అంటే. సో అలాగని చెప్పి ఇంకా పిన్ని, బాబాయ్ ఇంక ఇవన్నీ ఉంటే ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారండి? ఎవరు గాని ఉండట్లేదనమాట. సో ఎవరు కూడా ఇష్టపడట్లేదు కూడా. సో మ్యారేజ్ అవ్వగానే ఇంక వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్ అన్నట్టుగా ఉండిపోతున్నారు. ఇంకా ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవరి మనస్తత్వాలు వాళ్ళేలెండి. ఇంకా ఇంకా వచ్చినటువంటి ఇంకా రేట్లు కూడా పెరిగిపోతున్నాయి కదా! సో సంపాదన ఇద్దరిది ఉంటే ఇంకా ఇంట్లో కూర్చునే వాళ్ళు అయితే నలుగురు, ఐదుగురు ఉన్నప్పుడు ఇంకా ఆ విధంగా మనస్పర్ధలు వచ్చేసైతే సో వేరుపడిపోతూ ఉన్నారనమాట. ఇంక దేనికైనా ఏదో ఒక కారణం ఉంటుందండి. కారణం లేకుండా అయితే వేరుపడే వాళ్ళైతే ఎవరు లేరనమాట. ఇంకా జాబ్ వచ్చిందని చెప్పి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయి ఇంకా ఆ విధంగా సపరేట్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలే మెరుగండి. సో పిల్లల్ని పెద్దవాళ్ళ చేతుల్లోనే పెంచండి. అత్తమామ ఉన్నంతకాలం వాళ్ళతోనే కలిసి ఉండాలని అయితే నేను కోరుకున్నాను. బట్ అలాగే ఉంటున్నాను కూడా. ఓకే. నాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతున్నా సరే ఇంక వాళ్ళతోనే ఉంటున్నానండి. మా ఆడపడుచులు వచ్చినా ఇంక మా దగ్గరే ఉంటారనమాట. సో వాళ్ళ హస్బెండ్స్ గానీ, వాళ్ళ పిల్లలు గానీ అందరూ వచ్చినా సరే ఇంక మాతోనే ఉంటారనమాట. మాకంటూ సెపరేట్ ఫ్యామిలీ అనేది ఏం లేదండి. అంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటుంది. ఇంకా మా అత్తమ్మ, మావయ్య ఇంక మాతోనే కలిసి ఉంటారు. ఈ మధ్య వరకైతే మా ఆడపడుచు మాతోనే ఉండేవారు. బట్ రీసెంట్‌గా మా అత్తయ్య గారు చనిపోయారు గదా! ఇంకా మా ఆడపడుచు అయితే ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. మావయ్య గారైతే మాతోనే కలిసి ఉంటారు. ఇంక మావయ్య గారికి కావాల్సినవన్నీ కూడా మేమే చూసుకుంటూ ఉంటామనమాట. ఎంతైనా అత్తమామ అనేది బాధ్యత కదండీ! సో ఇంకా ఆడపడుచుని మనం చూసినా చూడకపోయినా ఇంటికొచ్చి ఏదో చుట్టం చూపుగా వచ్చేసి వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళకి కావాల్సినటువంటి మర్యాద మనం చేసి పంపిస్తే ఇంకా ఆడపడుచు పాపం ఎప్పుడో గాని రారు కదండీ! సో వచ్చి వెళ్తూ ఉంటారనమాట. బట్ అత్తమామ అనేది మన బాధ్యత అన్నమాట. వాళ్ళకి బాగున్నా, బాగోలేకపోయినా సో ఇంకా వాళ్ళు తిన్నారా లేదు ఇంక ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో ఉన్నటువంటి కోడలికి, కొడుక్కే ఉంటాయండి. సో చాలామంది అంటూ ఉంటారనమాట పెద్దవాళ్ళు కోడల మీద కోపంతో మీరు మమ్మల్ని చూడనవసరం లేదు అలాగే ఇలాగని అంటారు. బట్ సమయం వచ్చినప్పుడు కోడలు, కొడుకే చూస్తారండి. ఇంకెవరు చూస్తారండి? ఎవరు చూడరు కదా! కూతురికి చూడాలి అని ఉన్నా సరే కూతురికి వచ్చినటువంటి హస్బెండ్ సో కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు అనమాట. సో ఇంకా అదొకటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే సో ఇంకా కొడుకులు ఉన్నారు కదా! కొడుకులు చూస్తారు కదా! మనం ఎందుకు చూడాలి అన్న వాటికి వస్తుందండి. అది కరెక్టే కదండీ! ఎక్కడైనా సరే. కాబట్టి సో ఉమ్మడి కుటుంబంలో ఉంటే సో అత్త, మామ కోడల్ని బాగా చూసుకుంటే కోడలు కూడా అసలు నిజంగా తల్లిదండ్రుల స్థానం ఇచ్చేస్తుందనమాట అత్త, మామయ్యకి. సో అలా ఉంటుందండి పరిస్థితి చూస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా మనసులో ఉన్నటువంటి మాటలైతే మీతో షేర్ చేసుకున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం మీరుగా, సపరేట్ కుటుంబం మీరుగా అనేది అయితే ప్లీజ్ కామెంట్స్లో మాత్రం మర్చిపోకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేసేసానండి. ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళకి రిబ్బన్స్ కూడా పెట్టేసి జడ వేసేసాను అనమాట. ఇంకో పక్కన అయితే టిఫిన్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా బస్ వచ్చే టైం అయితే అవుతూ ఉంది. ఇంకా నాకు ఉన్న టెన్షన్ నిజంగా అండి. మార్నింగ్ 7:15 కల్లా బస్ వచ్చేస్తుంది. ఈలోగా అన్ని పనులు అవ్వాలి. ఇంక ఇలా ఉంటుందండి నా బిజీ లైఫ్. ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ని చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చూసారు కదా! ఇంక బయటకు జడ వేసే టైం కూడా లేదన్నమాట. సో ఒక పక్క అయితే ఇంకా దోసలైతే వేస్తున్నాను. ఒక పక్క పిల్లలకైతే రిబ్బన్స్ పెడుతూ ఉన్నాను. పాపం నాకు కొంచెం కష్టంగా ఉన్నా సరే పిల్లలు కూడా మా పిల్లలు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారండి. నాకు తగ్గ పిల్లలేనమాట. ఇంకా మా అమ్మ పాపం పనిలో ఉన్నారులే అని చెప్పి ఇంకా నాకు అనుకూలంగా పాపం పనులకైతే చేస్తూ ఉంటారనమాట నా పిల్లలు కూడా. చూసారు కదా! పాపం నేను జడేసి అలాగే నిలబడి ఉన్నా సరే ఇంక తను నిలబడి ఉందన్నమాట. ఇంక నేనైతే ఇంక బ్రేక్‌ఫాస్ట్ ఇంక దోస అయితే తీస్తూ ఉన్నాను అక్కడ. ఇంకేమైనా సరే అండి చాలా బిజీగా ఉంటుందన్నమాట. కష్టపడైతే పిల్లల్ని చదివించుకోవాలి కదండీ! సో ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల మా పిల్లలైతే కొన్ని విషయాలైతే నేర్చుకున్నారండి. సో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, ఇంకా వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఇంకా వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలి అనేదైతే కొన్ని తెలుసుకున్నారన్నమాట మా పిల్లలు. అదీ కాకుండా లోకజ్ఞానం కూడా చెప్తూ ఉంటారనమాట. ఇంకా పక్కన కూర్చుంటే ఇంకా నానమ్మ గానీ, తాతయ్య గానీ, అమ్మ అలా ఉండాలి, బయటికెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఇంకా ఆడపిల్ల అల్లరిగా ఉండకూడదు, అలా ఇలాగ ఇంకా చాలా చెప్పేవారనమాట మా అత్తయ్య గారు మా పిల్లలకి. ఇంకా మా పిల్లలు వినేసి వచ్చేసి అయితే మాతో చెప్పేవారనమాట. మాతో చెప్తే ఇంక మేము అనేవాళ్ళమి, నిజమే కదమ్మా మరి చెప్పింది, ఇంక వాళ్ళ అనుభవంతోనే చెప్తారు అన్నీ కూడా అంటే నిజమే కదా అని అనుకుంటూ ఉంటారనమాట. ఈవెన్ మాకు కూడా కొన్ని తెలియదండి. ఎందుకంటే వారికి ఇంకా అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకి బాగా తెలుసు అనమాట. కొన్ని తెలియని విషయాలు కూడా నాకు మా హస్బెండ్కి చెప్తూ ఉంటారనమాట. సో నేనైతే 100% ఉమ్మడి కుటుంబమే మెరుగనైతే అంటానండి. నిజంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే నిజంగా
వాళ్ళ పిల్లలనైతే నిజంగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచడమే బెటర్ అనమాట. సో, చాలా వరకైతే వాళ్ళకి తెలుస్తుందండి అసలు కష్టాలేంటి, నష్టాలేంటి, అసలెలా ఉండాలి ఏంటననేది పిల్లలు చిన్నతనం నుంచే నేర్చుకోవడం అలవాటు చేసుకుంటారనమాట. సో, తప్పకుండా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెంచండి వీలైనంత వరకి. ఇంకా వీలు కాకపోతే మనమేమి చేయలేంలేండి. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ పరంగా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటున్నారనమాట. సో, ఉన్నటువంటి ఊరిని వదులుకొని వేరే ఊరికెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో